హాయ్ హలో అండి. సో ఈ ఒక సామెత ఉండేది కదండి, ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా, ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా దేనికి నష్టము? ఆకే నష్టం కదండి. సో నేను ఈ వీడియో చేయటానికి కారణం ఏంటంటే, ఒక పక్క బాధ, ఇంకొక పక్క కోపం అండి. చాలా చాలా కోపంగా ఉంది నాకైతే. సో నేను చూసిన తర్వాత బాధ, చాలా చాలా బాధ అనిపించింది. నేను ఆ బాధే ఇప్పుడు వీడియో చేయడానికి కారణమైందండి. ఈ వీడియో చూసి ఎవరైనా ఫ్యాన్స్ కోపం వచ్చినా పర్వాలేదు, కానీ ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నానో నేనైతే ఖచ్చితంగా చెప్పేస్తానండి. ఎవరు తిట్టుకున్నా కానీ, ఎవరు ఎన్ని అనుకున్నా కానీ ఏం ప్రాబ్లం లేదు. ఇంతకీ నేను ఏం చెప్పాలని అనుకుంటున్నానంటే, నిజంగా అండి, అసలు వీళ్ళు పిచ్చోళ్ళు అనాలో లేకపోతే ఎర్రోళ్ళు అనాలో ఏమనాలో కూడా అసలుకి అర్థం కావట్లేదు. ఏముందండి, మనందరం కూడా మనుషులమేను. మనుషులు అయి ఉండి ఈ పిచ్చి వదిలేసుకుంటే ఇంకా చాలా చాలా బాగుపడతాం. ఎందుకంటే ఇలాంటి పిచ్చి వలన, ఇలాంటి తెలివి తక్కువ పొరల వలన వాళ్ళు నష్టపోయేది కాకుండా వాళ్ళ వెనకున్న ఫ్యామిలీ నష్టపోయి, వాళ్ళ మీద కొన్ని కలలు, అలానే కొన్ని హోప్స్ పెట్టుకున్న తల్లిదండ్రులకి బాధ పెట్టి, అలానే ఆ పిల్లలు కోల్పోయి బాధపడేవాళ్ళు ఇలాంటి పనులు ఎందుకో చేస్తారో అసలు అర్థం కాదండి. ఏముందని కాదు, ఏముంది, ఎందుకు అంత పిచ్చి? మనుషులను చంపుకొని తొక్కిస్తున్నట్లో మనుషులు ఏమైపోతున్నారో తెలియకుండా, మనుషులకి ఏం జరుగుతుందో, మన కింద ఏం జరుగుతుందో తెలియకుండా పిచ్చితనంతో, ఎర్రితనంతో ఈ మనుషుల్ని చంపుకుంటున్నారు. అసలుకి ఎంత బాధ ఉందంటే అసలుకి, ఎందుకంటే ఇది చాలా చిన్నదండి, చాలా చిన్న విషయం తెలుసా. ఒక చిన్న విషయానికి ఇద్దరు బలైపోయారు. అలానే వాళ్ళ కుటుంబము ఈ రోజున రోడ్డు పాలయ్యి, కుటుంబంలో భర్త భార్యను కోల్పోయి, ఒక బిడ్డను కోల్పోయి, ఉన్న బిడ్డ ఒక తల్లిని కోల్పోయి, తన సహోదరుని కోల్పోయి, ఏముందండి, కాదు ఏముంది అసలుకి? ఎందుకు అంత పిచ్చి ఈ మనుషులకి? ఒక పక్క మొన్నటిదాకా విజయవాడ వర్షాలు వచ్చి వరదలతో తిండి లేక, ఏమి లేక ఎవ్వరు కూడా వచ్చారు ఇచ్చారు, కానీ దగ్గరకు వచ్చి పలకరించిన వాళ్ళు లేరు, మనకు సహాయం చేసిన వాళ్ళు లేదు. ఆదుకున్నారు, కొంతమంది ఆదుకున్నారు. ఎవరు ఆదుకున్నారో మనకు పూర్తిగా తెలియదు. గవర్నమెంట్ ఆదుకుంది, కొంతమంది యాక్టర్స్ కూడా ఆదుకున్నారు, కానీ ఎవరు మనల్ని వచ్చి పలకరు. కొంతమందికి అందినయ్యి పాపం, కొంతమందికి అందలేదు. ఒక పక్క మొత్తం నాశనం అయిపోయి భూకంపాలు వచ్చి, మొన్న మన తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో కూడా భూకంపాలు వచ్చి ఇన్ని కష్టాల్లో ఉంటే ఈ పిచ్చి జనము పిచ్చోళ్ళు అనాలా, ఎర్రోళ్ళు అనాలా, లేకపోతే మెంటలోళ్ళు అనాలా అర్థం కావట్లేదండి. ఆ పిచ్చి వాళ్ళనే ఈరోజు ఒక కుటుంబం రోడ్డున పడింది. ఏముందండి, కాదు ఏముంది? ఈరోజు సినిమా చూడపోతే ఇంకో వారం రోజుల్లో మనకి ఓటీటీలు ఉన్నాయి, ఇప్పుడు ఓటీటీలు వస్తున్నాయి. ఆ క్రౌడ్ అంతా తగ్గిన తర్వాత వెళ్ళొచ్చు కదా. ఇంతకీ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇక్కడ ఎవరిది తప్పు అనేది, అందరిది తప్పు ఉందండి. ప్రతి ఒక్కరిది కూడా తప్పే ఉంది. ఆఖరికి ఈరోజు చనిపోయిన ఆమెది, వాళ్ళ కొడుకుది కూడా తప్పే ఉంది. ఎందుకు అనేసి అని అంటారేమో. ఫస్ట్ మనకి ఈ పిచ్చి అందరూ ఇప్పుడు ఏంటంటే పాన్ ఇండియా స్టార్లని, లేకపోతే మేము తోపు తురుములు అని. ఓకే, ఎవరికి ఉన్న తురుములు తోపులు అందరికీ ఉంటాయి, కానీ వాళ్ళందరూ బాగానే ఉంటున్నారు. ఎవరైతే మనల్ని రెచ్చగొట్టి, ఫ్యాన్స్ని ఎవరైతే రెచ్చగొడుతున్నారో వాళ్ళ ఫ్యామిలీస్ బాగుంటున్నాయి, వాళ్ళు బాగుంటున్నాయి, వాళ్ళకు వచ్చే సంపాదన వస్తుంది, వాళ్ళు ఇంకా పొజిషన్కి వెళ్తున్నారు, ఇంకా వాళ్ళకి రావాల్సినవన్నీ రాబట్టుకుంటున్నారు, వాళ్ళ ఫ్యామిలీని చూసుకుంటున్నారు, వాళ్ళ పిల్లలతో హ్యాపీగా ఉంటున్నారు, వాళ్ళు కోట్లు సంపాదించుకుంటున్నారు, అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళని నమ్ముకొని తొక్కిట్లాసులో, అలానే ఈ గొడవల్లో బలైపోతే ఎవరండి? ప్రజలు.
ప్రజలు బలైపోతా ఆ బలైపోయిన వాళ్ళ వెనక కుటుంబాలుండి వాళ్ళు బాధతోటి ఇదంతా ఉంటే అసలు అసలు ఫ్యాన్స్ అనే వాళ్ళకి బుర్ర ఉండాలండి. నిజంగా కోపం వస్తుంది అనమాట. ఎందుకంటే ఏమన్నా అంటే అందరూ బ్యాడ్ రూపంలో కామెంట్స్ పెడతారు. ఈ రోజున ఈ ఫ్యాన్స్ అని ఈ పిచ్చితోటి రెండు యంగర్స్ ప్రాణాలను అయితే బలి తీసుకున్నారండి. అది మూవీ యజమాని కానీ, ఈ ఫ్యాన్స్ అనుకునే గొర్రె మొఖాలు కానీ, ఎవరైతే థియేటర్కి వచ్చిన హీరో కానీ, మొత్తం వీళ్ళందరూ కూడా బాధ్యతలు అవుతారు. ఎందుకంటే సంధ్యా థియేటర్లో మన పుష్ప మూవీ రిలీజ్ అయినప్పుడు ఏం జరిగిందో అందరికీ తెలిసిందేనండి. ఈ రోజున వాళ్ళ మదర్ అయితే అక్కడక్కడే చనిపోయింది. ఆ బాబు తొక్కిసలాటలు కింద పడినప్పుడు ఆ బాబుని తీసుకొచ్చి మనకి సిపిఆర్ ఇచ్చినప్పుడు ఆ బాబు అయితే ఇంకా మనకి గాంధీ హాస్పిటల్లో ఉండి వాళ్ళు ఏడుస్తా వాళ్ళ ఏదైతే చనిపోయాడో వాళ్ళ భర్త ఏడుస్తూ మాట్లాడుతుంటే అసలు ఎంత బాధ ఉందండి. చాలా ఎంగేజ్. ఇప్పుడు ఆయన లైఫ్ పోయినట్టే కదా. ఏదైనా కానీ ఇంట్లో భార్య ఉండాలి ఖచ్చితంగా, అలానే భర్త కూడా ఉండాలి. ఆమె యంగ్, ఆమె ఫొటోస్ కూడా ఉన్నాయి. ఆమె మరి సగంలో పోయింది కదా. ఆ బాబు ఇప్పుడు హాస్పిటల్లో ఉండి ఆ బాబుకు పాపం బిల్లు కట్టలేక స్టార్టింగ్ వెళ్ళగానే 50,000 కట్టమంటే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర అవన్నీ ఆయన చెప్తుంటే అసలు నిజంగా మనసు చలించిపోయిందండి. ఈ వీడియో ఒకవేళ నేను వీడియో చేస్తే ఎవరైనా తిడతారేమో ఫ్యాన్స్ అనేసి నేను భయంతో అయితే వీడియో చేయలేదు. అయినప్పటికీ అట్లీస్ట్ ఒక్కరైనా కానీ కొంచెం చేంజ్ అవుతారని ఈ వీడియో జరుగుతుంది. ఇక్కడ తప్పు ఎవరిదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వెళ్ళిన మీది తప్పండి. ఎందుకంటే అది ఆల్రెడీ కాంట్రవర్సీలో ఉన్నారు ఇప్పుడు మన అల్లు అర్జున్ గారు. మన అందరికీ తెలిసిందే, మన ఎలక్షన్స్లో ఆయన కర్నూలు సైడ్ వెళ్ళేసేసి వైఎస్ఆర్సీపీకి పోటీ చేశారని మన కళ్యాణ్ గారి మీద ట్రోల్స్ కానీ అలానే ఇన్స్టాల్ కానీ అసలుకి ఇలా యూట్యూబర్స్ వెయిటింగ్ కానీ ఇవన్నీ కూడా చాలా కాంట్రవర్షియల్గా ఉన్నారు ఆల్రెడీ. ఎందుకంటే మనకు బన్నీ గారు కూడా చాలా స్టేజెస్ మీద కూడా మనకి ఫ్యాన్స్ ఆర్మీ అని ఫ్యాన్స్ని అయితే బాగా ఇది చేశారు. ఇవన్నీ కాంట్రవర్సీ జరుగుతున్నాయి. ఆయన కొంచెం ఇప్పుడు ఆల్రెడీ ఆయనకి ఒక అవార్డు వచ్చి ఉంది దానికి ఆయనకి. ఎందుకంటే మనకు కొంచెం పెద్ద పెద్ద హీరోలకి చాలా ఎక్కువ జనాలు ఉంటారని తొక్కిసలాట్లన్నీ జరిగిద్దని తెలుసు. కానీ ఆమె ఎందుకు వెళ్ళిందనేది క్వశ్చన్ మార్క్. అభిమానం ఉండిద్ది, ఖచ్చితంగా అభిమానం ఉండాలి. కానీ ఆయన ఒక స్టేజ్లో ఉన్నారు కదా, పెద్ద హీరో కదా. మరి పెద్ద హీరో ఉన్నప్పుడు అందరు మగవాళ్ళు ఉంటారని తెలుసు, ఆడవాళ్ళు వెళ్ళకూడదని తెలుసు. ఆల్రెడీ సంధ్యా థియేటర్ దగ్గర ఎలా ఉందో బయట ఆమె తెలుసు. మరి అలాంటి ఆమె అసలు ఆ జనాల్లోకి ఎందుకు వెళ్ళింది? ఆమె ఆ చిన్న బాబు అంటే చిన్న బాబు కదండి, అతన్ని తీసుకొని ఎందుకు వెళ్ళింది? ఆమె కొన్ని రోజులు ఉండొచ్చు కదా. ఇప్పుడు ఎందుకంటే ప్రీమియర్ షో రిలీజ్ అయినప్పుడు వెళ్ళకపోతే ఎంత అభిమానం ఉన్నా మన లేడీ ఎంత అభిమానం ఉన్నా కానీ కొన్ని రోజులు ఆగి వెళ్తే బాగుండేది. ఈరోజు నీ పరిస్థితి వచ్చేది కాదు అది. ఇప్పుడు ఎందుకంటే తను ఆల్రెడీ చనిపోయింది, తన బిడ్డ ఇప్పుడు ఆల్రెడీ హాస్పిటల్లో కొట్టిమిట్లాడుతున్నాడు, తన భర్త అనాథైపోయాడు, ఉన్న ఇంకొకరు పిల్లలు అనాథలైపోయారు. అవసరమా? కొన్ని రోజులు ఉంటే వెళ్ళొచ్చు కదా. అసలు ఒక 1 month పోతేనే ఓటీటీలోకి వస్తున్నాయి, మనకి మూవీస్ వచ్చేస్తున్నాయి టీవీలో. కొంచెం ఆలోచించుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో అనేసి నేను అనుకుంటున్నానండి. కానీ అతను వాళ్ళ భర్త మాటలు వింటుంటే చాలా బాధ ఉంది. ఇంకపోతే యాజమాన్యంది చాలా చాలా తప్పండి. ఎందుకంటే ఒక ఆల్రెడీ కాంట్రవర్సీలు ఉన్న హీరో, ఒక పెద్ద స్టార్డమ్, ఈ మధ్య ఆయనకు అవార్డు వచ్చిన హీరో, ఆయన
మూవీస్ అంటే థియేటర్కి వస్తున్నారు అనేసి అంటే వాళ్ళు ఎంత పకడ్బందీగా ఉండాలి, చాలా బందోబస్తు పెట్టాలి. ఎందుకంటే ఆల్రెడీ పుష్ప చాలా హిట్ అయ్యింది, ఆయనకి దానికి అవార్డు కూడా వచ్చిందని తెలుసు. ఇప్పుడు చాలా క్రేజీ ఉన్న హీరో అల్లు అర్జున్ గారని తెలుసు. మరి అలాంటప్పుడు ఆ యాజమాన్యము కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఈ రోజున ఒక కుటుంబానికి ఈ పరిస్థితి వచ్చేది కాదని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే మనకెందుకులే, మన డబ్బులు మనకు వస్తే సరిపోయింది, వాళ్ళు గుద్దుకుంటే మనకెందుకు, తొక్కిసలాడుకుంటే మనకెందుకులే అనేసేసి యాజమాన్యం అంత కేర్లెస్గా ఉంది. కాబట్టి ఈ రోజున ఈ పరిస్థితి రావటానికి ఖచ్చితంగా అయితే వాళ్ళు కూడా సగం కారణం అవుతారండి. ఎందుకంటే పోలీసులకి ఇంకా బందోబస్తు పెంచి ఇంకా స్ట్రిక్ట్గా ఉంటే ఈ క్రౌడ్ అనేది కొంచెం తగ్గి ఈ రోజున ఇటు పరిస్థితి వచ్చేది కదా. ఎవ్రీ టైం కూడా సంధ్యా థియేటర్లో అప్పుడప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ అంటే తొక్కించినట్లు జరుగుతాయి తప్ప ఇలాంటివి కాదు. వాళ్ళు కొంచెం ఇంకా జాగ్రత్తగా ఉంటే బాగుండేది. ఇంకా మనకి అల్లు అర్జున్ గారు, ఎందుకు అల్లు అర్జున్ గారు అనేసి అంటున్నానంటే ఏమైంది, ఆల్రెడీ కొంచెం ఆయన స్టార్డమ్ ఉన్న హీరో, ఈ రోజే రాకపోతే ఫ్యామిలీ కొన్ని రోజులు ఉండి రావచ్చు కదా. ఆ షో ఇప్పుడు ఆల్రెడీ ఫ్యాన్స్ ఎక్కువ, ఎందుకంటే ముందు ఒక పుష్ప 2 రిలీజ్ అవటానికే కళ్యాణ్ గారు ఫ్యాన్స్ వీళ్ళు కొంచెం గొడవలు కాంట్రవర్సీలు ఇలా అవుతున్న ఈ టైంలో అల్లు అర్జున్ గారు ఈ రోజు రాకుండా ఉంటే చాలా చాలా బాగుండేది. సో మూవీ ఎప్పుడైనా చూడొచ్చండి. ఎందుకంటే బన్నీ గారు చేసిన మూవీయే కాబట్టి తను చూసుకోవచ్చు. కానీ తను ఆ టైంలో రాకుండా ఉంటే కొంచెం అంత ఒత్తిడి పెరిగేది కాదేమో ఫ్యాన్స్ మధ్య. సో వీళ్ళు కొంచెం సేఫ్ అయ్యేవాళ్ళేమో. ఈరోజు ఆయన రావటం కూడా వీరి చావుకైతే ఒక కారణం అని చెప్పవచ్చు. అయినప్పటికీ ఇంతమంది ఫస్ట్ అసలు ఆమె ఆ షోకి రావటమే ఫస్ట్ ఆమె చేసిన పెద్ద తప్పు. దానికి ఈ రోజున ఇలా అయిపోవటానికి కూడా అంటే ఆమెను ఎందుకు అంటున్నామంటే అంత క్రౌడ్లో రాకుండా కొంచెం నిదానంగా వస్తే ఆమె ఎలా ఉండేదో మరి. కాకపోతే దేవుడు కొంతమంది రాతలు రాసినప్పుడు మనం దాన్ని ఏం చేయలేము. యాజమాన్యం తప్పు ఉంది, అలానే అల్లు అర్జున్ గారు తప్పు చాలా చాలా ఉంది. ఆయన ఆ టైంలో రాకుండా ఉంటే ఫ్యాన్స్ అంత పెరిగేవారు కాదు, కొంచెం అన్నా తగ్గేది. కానీ వీళ్ళందరి వలన నష్టపోయింది ఎవరు అని అంటే పాపం ఎవరైతే చనిపోయారో వాళ్ళ భర్త మాటలు వింటుంటే అసలుకి చాలా బాధ ఉందండి. ఎందుకంటే ఇటు భర్తను కోల్పోయి ఒక బిడ్డని అటు ఇటు కాకుండా ఉన్న బిడ్డని చూసుకుంటూ ఇంకొక ఉన్నవారిని ఎలా పోషించాలి తల్లి లేకుండా అనేది, ఇవన్నీ కూడా మనకి బాధాకరము. ఇలాంటి ఇన్సిడెంట్లు అప్పుడప్పుడు వింటూనే ఉంటాము. ఎందుకు ఈ ప్రజలకి ఇంత పిచ్చి, మనుషులను చంపుకొని మనుషులను తొక్కొని మనకి ఆపద వచ్చినప్పుడు ఎవ్వరూ ఆదుకోరండి. ఒక్క ఫ్యామిలీ మాత్రమే ఆదుకునిద్ది. ఈరోజు నా ఫ్యామిలీకి ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఆయన వచ్చారు, ఆయన ఫ్యామిలీని సేఫ్గా ఆయన సెక్యూరిటీతో తీసుకొని వచ్చి ఆయన మూవీ చూసి వెళ్ళిపోయారు. అదే ఆయన కొంచెం ఆలోచించుంటే ఇది చాలా వరకు కూడా ఈ ప్రమాదము తగ్గేదని నేను చెప్పగలను. ఎందుకంటే ఎవరి సేఫ్టీ వాళ్ళేనండి, ఎవరి ఫ్యామిలీ వాళ్ళకే ముఖ్యము. మనము ఫ్యాన్స్ అనుకొని పిచ్చోళ్ళలాగా వేలుకు ఖర్చు పెట్టుకొని టికెట్లు కొనుక్కుంటే ఎవరు కాదు, మన ఫ్యామిలీస్, కొంతమంది ఫ్యామిలీస్ ఇలా అయినోళ్ళ ఫ్యామిలీస్ నష్టపోతున్నారు. ఆ సినిమా చూడటం వల్ల ఏమీ ఉండదు, మనకేమీ రూపాయి రాదు, మనకేమీ రూపాయి మిగలదు. ఒకరోజు మనం 1000 రూపాయలు పెట్టి ఆ టికెట్ కొని మూవీ చూసే బదులు మన ఇంట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారండి. ఇలాగ పిచ్చిగా తొక్కిసలాడుకున్న వాళ్ళందరూ నాకు తెలిసి వాళ్ళ ఫ్యామిలీ ఒకరోజు ఫుల్గా కడుపు నిండా తినగలరు. ఎందుకంటే ఈ సినిమాలు అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇలాంటి జరగటం వలన నష్టపోయేది ఏదైతే ఫ్యాన్స్ అని చెప్పుకొని ఉంటున్నారు వాళ్ళే నష్టపోతారు తప్ప డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవ్వరు కూడా నష్టపోరండి.
వాళ్ళకి ఇంకా పైకి వెళ్తున్నారు, వాళ్ళకి డబ్బులు వస్తాయి, అన్నీ వస్తాయి. ఈ రోజున ఆ కుటుంబానికి ఆయన పడే బాధని అల్లు అర్జున్ గారు వచ్చి తీర్చలేరు. అలానే ఏదైతే థియేటర్ యాజమాన్యం ఉన్నారు కదా, ఆ యాజమాన్యం వచ్చి ఎవరు తీర్చలేరండి. ఎందుకంటే ఇంకా జ్ఞానం తెచ్చుకోవాలి ప్రజలు. కాదు, ఎవరికి ఫ్యాను, ఎవరికి అభిమానం ఉంటే అభిమానం, అంతేగాని మన కుటుంబం తర్వాతే ఏదైనా కానీ ఫస్ట్ మన కుటుంబం చూసుకోవాలి. మనకేమన్నా అయితే వాళ్ళు ఉన్నారు మన కోసము అనేసేసి, మన పిల్లలు ఉన్నారు, మన భార్య ఉన్నారు, మన తల్లిదండ్రులు ఉన్నారని ఒక్కసారి ఆలోచిస్తే చాలా చాలా బాగుండిద్ది. ఫ్యాన్స్ అని ఏం ఫ్యాన్స్ అండి? మీకేమన్నా వచ్చి హీరో అన్నం పెడతాడా, లేకపోతే ఆ డైరెక్టర్ అన్నం పెడతాడా, లేకపోతే ఆ ప్రొడ్యూసర్ అన్నం పెడతారా? మనం చూసే వాటి వలన వాళ్ళు పైకి వెళ్ళిపోయి వాళ్ళు స్టార్డమ్ అనుభవిస్తూ, ఓకే వాళ్ళు కష్టపడతారు కానీ మన పిచ్చి తగ్గించుకోవాలి. ఎందుకంటే ఈ పిచ్చిలు తగ్గించుకుంటే ఇలాంటి నష్టాలు జరగకుండా మనం కాపాడుకోవాలి. అభిమానం ఉండొచ్చు, అభిమానం ఉందిలనేసి మనకున్నవన్నీ అమ్మేసుకొని, మనకు ఉన్నవన్నీ తాకట్లు పెట్టుకొని, మన ఫ్యామిలీని పట్టించుకోకుండా వేలుకి వేలు ఖర్చు పెట్టి వెళ్ళాల్సిన అవసరమైతే అసలు తగ్గించుకోవాలండి. మేము అలాంటి పనులు ఎప్పుడూ చేయలేదు. ఏదైనా మేము 2 years బ్యాక్ మేము మూవీస్ చూసాం. అసలు 2 yearsలో మూవీస్ ఏం చూడలేదు. ఎవ్వరు హీరో కాదండి, ఎవ్వరు ఫ్యామిలీస్ వాళ్ళకే ఇంపార్టెంటు. ఈ రోజున ఆ ఫ్యామిలీ పోతే అల్లు అర్జున్ గారు ఆయన ఫ్యామిలీని సెక్యూరిటీతో సహా థియేటర్కి తీసుకొచ్చుకొని మూవీ వెళ్ళిపోయి వాళ్ళ కొడుకు గురించి కొన్ని మాట్లాడినప్పుడు అందరి పెయిన్ కూడా అలానే ఉండిద్దని ఈసారైనా అర్థం చేసుకొని ఇలా ఫ్యాన్స్ అనే వాళ్ళని రెచ్చగొట్టకుండా, అలానే ఇలా మూవీస్ రిలీజ్ అయినప్పుడు ఫ్యాన్స్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలా చాలా మంచిదండి. ఇది ఎవరి మీద కోపంతో కాదు, నాకు ఎవ్వరు కూడా కాదు. కాకపోతే సామాన్యులు ఇప్పుడు, ఎందుకంటే ఆయన వీడియో చూసినప్పుడు నాకు అసలుకి చాలా చాలా బాధ అనిపించింది. దానివల్ల ఈ వీడియో చేయటానికి తప్ప ఎవరిని ఏమీ కాదు, నేను ఎవరి ఫ్యాను కాదు. ఒకసారి ఆలోచించండి, మీరు ఏదైనా కానీ ఇలాంటి వాటిలో దూరేటప్పుడు మన ఫ్యామిలీ ఉంది, మన వెనకున్నారు, మనం వాళ్ళని కాపాడుకోవాలి, మనకు ఒక బాధ్యత ఉంది అనేసి గుర్తుంచుకుంటే ఈ రోజున అలాంటి అనర్థాలు తగ్గిపోతాయి. ఈ పిచ్చి ఫ్యాన్స్ అందరూ ఇలాంటివి మానుకుంటే చాలా చాలా బాగుపడతారు. వాళ్ళు బాగుపడటమే కాదు, వాళ్ళతో పాటు ఉన్న పక్కన వాళ్ళు బాగుపడతారు. అలానే కుటుంబాలు కూడా చాలా చాలా బాగుపడతాయి. ఒకరోజు మనకి ఒక 1000-1500 పెట్టి టికెట్లు కొని మనము మూవీ చూస్తే అది మనకు వచ్చేది ఏం లేదండి. అభిమానం ఉండొచ్చు, అభిమానం ఉండాలి కూడా. ఎవరు అభిమానం అనేది ఎవరు వ్యక్తిగత విషయం. కాకపోతే ఏంటంటే మరీ మనము ఇంట్లోకి లేకుండా ఇంట్లో ఇది చేసుకొని టికెట్ పెట్టి కొనుక్కుని అంత కాకుండా, అది ఈరోజు కాకపోతే రేపైనా టీవీలో వచ్చిద్దండి. ఒక నెలపోతే అసలు ఇప్పుడు 15-20 రోజులకే ఓటీటీలో వస్తున్నాయి. అలానే మనకి నెట్ఫ్లిక్స్ ఇవన్నీ ఉన్నాయి, వీటిల్లో వస్తాయండి. ఎందుకు ఈ రోజున ఆయన అలా మాట్లాడుతూ ఆయన కన్నీళ్ళు పెడుతుంటే ఎంత బాధ ఉందంటే, ఈ మధ్య కొన్ని స్టేజెస్ మీద కూడా ఫ్యాన్స్ని రెచ్చగొట్టడము, ఫ్యాన్స్ ఇది చేయటం కూడా, ఇలాంటివి ఎవరైతే ఫ్యాన్స్ని రెచ్చగొట్టి ఫ్యాన్స్ని ఉసిగలుపుతున్న వాళ్ళు కూడా మానుకోవాలండి. అందరికీ ఫ్యామిలీలు ఉంటాయి, వాళ్ళకే కాదు అందరికీ ఫ్యామిలీలు ఉంటాయి. అందరి గురించి కూడా ఆలోచించేనే అది ఒక హీరోయిజము ఇదనేసి నా ఉద్దేశము. సో ఇక్కడ ఎవరిని నేను ఉద్దేశించి కాదండి. కాకపోతే ఏంటంటే ఇలాంటివి ముందు ముందు జరగకుండా అట్లీస్ట్ అందరన్నా మారండి. కానీ ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మన ఆడవాళ్ళు కూడా ముందు అలా వెళ్ళకుండా ఉంటే కొన్ని అనర్థాలు కూడా, ఎందుకంటే ఆ తొక్కిస్లాట్లో మనం ఎవరెవరు తొక్కుతారో వాళ్ళంటే మగవాళ్ళు కాబట్టి ఉంటారు, కానీ ఆడవాళ్ళకి మనము అట్లా వెళ్ళకపోవటమే బెటర్ అనేది నా ఫీలింగ్ అండి. ఇక్కడ ఎవరిని ఉద్దేశించింది కాదు.